నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 15% మేరకు నేరాలు తగ్గాయి. వార్షిక నివేదిక వెల్లడించిన నరసింహ కిషోర్. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ పని. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి. వైసీపీ విధ్వంసకర పాలన, కూటమిది సంక్షేమ పాలన. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రూడా చైర్మన్ బొడ్డు. పుష్కరాల ముందే పేపర్ మిల్లు మూసేయాలి. ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్. మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు తథ్యం. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లాలో 2024తో పోల్చితే ఈ ఏడాది నేరాల సంఖ్య 15% మేరకు తగ్గాయని, గత ఏడాది 7,586 ఎఫ్ఐఆర్లు నమోదైతే ఈ ఏడాది 6,477గా ఆ సంఖ్య ఉందని ఎస్పీ డి నరసింహ కిషోర్ జిల్లా వార్షిక నివేదిక ద్వారా వెల్లడించారు. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, నేరాలు తగ్గించడానికి తీసుకున్న చర్యలు చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చాయని, హోంగార్డు నుంచి అదనపు ఎస్పీ వరకు ఎవరికి వారు తమ స్థాయిలో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. కేసుల పరిష్కారంతో పాటు నేరస్తులకు శిక్షలు పడేలా కూడా అధికార యంత్రాంగం చొరవ తీసుకుందన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేసిందని, వారి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు మరింత పకడ్బందీగా పనిచేస్తామన్నారు. కేసుల సత్వర పరిష్కారంలో అవార్డులు, రివార్డులు పొందిన సబ్ డివిజన్లు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బందికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిబంధనలు మీరితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఎల్ చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో ఈ సంవత్సరం వార్షిక నివేదిక క్రైమ్కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పత్రికా ప్రతినిధుల సహాయ సహకారాలతో మాకున్న రిసోర్సెస్ని వాడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో నేర నియంత్రణలో కానీ, నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ, మాస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, అలాగే ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ప్రతిభను కూడా కనబరిచారు. దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ టైం టు టైం మాకు అప్రిషియేట్ చేస్తూ మీరు గమనించుంటారు. ఏబిసిడి అవార్డు కానీ, బ్రాంజ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పోలీస్ సంపాదించుకోగలిగారు. దీంట్లో కింది స్థాయి హోంగార్డ్ నుంచి పై స్థాయి అడిషనల్ ఎస్పీస్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్గా, డెడికేటెడ్గా పనిచేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం. సో ఈ జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే 2024 కంటే 15% తగ్గింది. 7,586, 6,477 నేరాల కింద తగ్గింది. దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్, సో ఈ విషయాలు శారీరక నేరాలు, బాడీలీ అఫెన్సెస్, హత్య, నేరపూరిత నరహత్య, అల్లర్లు, కిడ్నాప్లు, తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గాయి, -1.3. అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి. ఆస్తి నేరాలు అంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్గా పెరిగాయి. ఇది ఎందుకు అని అంటే, మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్, నొటోరియస్ క్రిమినల్స్ని మనం పట్టుకోవడం వల్ల, వారు గతంలో చేసిన కొన్ని నేరాలు డిస్క్లోజ్ చేయడం వల్ల, చిన్న చిన్న నేరాలు చేసి డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారని,
సినిమా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవమానాలు ఎదురైనా కూటమి కొనసాగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శించారు. గోదావరిపై దిగువ రాష్ట్రంగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అధికారం పోయినప్పుడు చంద్రబాబుపై ఏడవడం కేసీఆర్కు అలవాటేనని, కేసీఆర్ నాకంటే జూనియర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు అవినీతిపై విచారణ జరుగుతోందని, 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కేసీఆర్ జగన్ పరిష్కారం కానివ్వలేదని ఆరోపించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని తమ నోరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే వారికి చెప్పేవాడినని, నా మాట విననందుకు ఇప్పుడు వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. వైసీపీతో పాటు అన్ని పార్టీల వారు నన్ను గౌరవిస్తారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తలారి మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను, నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావా? నువ్వు వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావు. బెయిల్ పక్షివి, నువ్వు జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీలను తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటాం, అంచవేయటం పెద్ద కష్టం కాదు, అంచవేయటం పెద్ద చేతగానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేల్కోండి. అబోధ కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసాడు. అబద్ధాలు అగ్రగణ్యుడు. అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఏమీ జరగదు. నువ్వేం చేసావు? 3,000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి? 5 ఏళ్ళు పట్టింది. తల్లికి వందనం ఇస్తానన్నావు, ఏం చేసావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. ముగ్గురికి ఇస్తానన్నావు, ఎంతమంది పిల్లల్లోనే ఇస్తానన్నావు? ఒకళ్ళకి ఇచ్చావు. 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు లేకపోయావు. పోయిన ఒక రోడ్డు వేసావా? అన్నీ ఎక్కడ చూసినా. ప్రాజెక్టులు కట్టావా? ఎక్కడికెక్కడ ఆపేసావు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా? వాటి జల మిషన్ లాంటివి, ఎన్ఎంఆర్ఈ కార్యక్రమాలన్నీ పక్కకు పట్టించేసావు. గత వైకాపా ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని, వైకాపా నియంత పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు ఇంటికి సాగనంపారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించడం జరుగుతోందన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దశలలో ముందుకు వెళ్ళిందన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే వెళ్తుందన్నారు. తాము యువత చేతిలో ల్యాప్టాప్లు పెడతామంటే వైకాపా వారు కత్తులు పెడతామనటం దారుణమన్నారు. బొడ్డు మాట్లాడుతూ, రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అభివృద్ధి లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించిందని అన్నారు. అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి, ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు? మెగా డిఎస్సి అని పేరుతోటి దగా చేశారు. ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు, 5,757 మందికి నియామక పత్రాలు ఇస్తూ పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు, సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు, ప్రస్తుతం 4,500 వస్తున్నాయంటే
ఒక్క మాట అడగడంతో 4,500 ఒక్కసారిగా 12,500 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్త్రీలకి మాత్రమే కాదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక రైతు సోదరుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం 20,000 ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి ఇస్తామన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా ఇప్పటికే 14,000 రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో 64 లక్షల రైతులకు లబ్ధి జరిగింది. 6,310 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ. ఇక దీపం పథకం, దీపం 2.0 కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్. చారిత్రక రాజమండ్రి పేరును రాజమండ్రి లేదా రాజమహేంద్రిగా మార్చి ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వెంటనే రాజమహేంద్రవరం పేరును తొలగించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని 3 నెలల ముందుగానే కాలుష్యాన్ని వెదజల్లుతూ విష రసాయనాలను వదులుతున్న పేపర్ మిల్లును మూసేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రజలు, భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేయడానికి ఆస్కారం ఉందని, అలా చేయకపోతే ప్రమాదకర వైరస్ బారిన పడి కొత్త రోగాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 14 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపొందించామని, దాని మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్పీసీ నాయకులు పెండియాల కామరాజు, కొత్తపల్లి భాస్కర్ రామం, డివి రమణమూర్తి, దోషి నిశాంత్, బర్లా ప్రసాద్, ఆర్కే చెట్టి, ఎండి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, బస సోనియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ హార్ట్లీ ఎఫిషియెంట్ ఫ్లాష్ న్యూసా 2027 పుష్కరాలకి రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఖరారు చేసింది 23వ తారీఖుని. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక నివేదికను పంపించాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే 10 కోట్ల మంది ఎస్టిమేషన్ అని చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తారని చెప్తున్నారు. అలాగే దానికి తగినటువంటి ఏర్పాట్లు సుమారు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. దాని మీద కార్యాచరణ సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మేము కొన్ని తప్పుపడుతున్నాం. ఎందుకంటే ప్రజలకి ఏదైతే అవసరం, పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించాలి, 2015 పుష్కరాల్లో జరిగినటువంటి అపశృతులు ఇప్పుడు మళ్ళా తలెత్తకుండా ఉండాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కాలి అన్న ఖచ్చితమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 14 అంశాలని క్రోడీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే పుష్కరాలకి 3 నెలల ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని క్లోజ్ చేయాలని, నిలిపివేయాలని ప్రధానంగా సూచించాం. ఎందుకంటే విపరీతమైనటువంటి పొల్యూషన్, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఆ రోజు విడుదలవుతాయి. ఇప్పటికే కేరళ, ప్రయాగ్రాజ్, అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో ఘోరమైనటువంటి బ్యాక్టీరియాస్ చెవులు ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళి అసలు ప్రమాదకరమైన పరిస్థితులకి ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం అనేక ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం. ప్రజలు, భక్తులు రక్షింపబడతారు. వాయు కాలుష్యం మూలంగా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ఈ 2 చర్యలు ప్రభుత్వం చేపట్టమని చెప్పి ఆల్రెడీ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు మరో 3 నెలల్లో నిర్వహిస్తారన్న సమాచారం తనకు ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ వెల్లడించారు. ఎన్నికలు జరగకుండా ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. స్థానిక గన్ని శుభమస్తు కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించరాదన్న ఉద్దేశంతో
పంచాయతీలు స్థానిక సంస్థల ఎన్నికలను 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరిపించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ఎవరూ చూడటం లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూసినా ఎన్నికలు ఆగవన్నారు. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరపాలక సంస్థకు పాలకవర్గం ఉంటే బాధ్యతల్లో వారు కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మేయర్ అభ్యర్థి విషయంలో కూటమిలోని మంత్రి దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరులతో కూడా తాను మాట్లాడానని, కూటమి తరపున మేయర్ అభ్యర్థి టీడీపీ నుంచే ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైందన్నారు. శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవడం. ఈ ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ప్రతి సంవత్సరం ఇదే డిసెంబర్ 31ని పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం కోసం. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ కోరిక అతి త్వరలో నెరవేరిపోతుందండి. అతి త్వరలోనే ఇంకా ఎవరు ఆఫ్ చేసినా ఆగేది కాదు. ఈ బహుశా నెక్స్ట్ మంత్ 1 or 2 monthsలో నోటిఫికేషన్ రాబోతుంది. మా రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ అయిన తర్వాత సమ్మర్ లోపల జరగబోతానని చెప్పి నాకు తెలిసిన వార్త మీతో పంచుకుంటున్నాను. ఇంకా పుష్కరాలకే మిమ్మల్ని మేయర్ పదవిలో చూడగలరు. అది దైవేచ్ఛ. జనాల్ని డైవర్ట్ చేయడం కోసం, జనాలు భయభ్రాంతులను చేయడం కోసం తనే రాబోతున్నాడు, మేమే రాబోతున్నాం, మా ప్రభుత్వమే రాబోతుందని చెప్పేసి ఒక ఇంజెక్షన్, ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయడం కోసం ఆయన కానీ ఆయన కూడా మిగిలిన 10 మంది మిగిలినట్టున్నారు. వాళ్ళు కానీ నిరంతరం కూడా మాట్లాడుతున్నారు. ప్రజలంతా సన్నాసులేం కాదండి. ఎందుకంటే ఒకసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న పాపానికి 5 ఏళ్ళు నానా హింసలో పడ్డారు, జైలుకి వెళ్ళారు, నానా బాధలు పడ్డారు. అప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా ఒక తరం భవిష్యత్తు వెనక్కిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ, ఎందుకంటే దీనికి కూటమి ప్రభుత్వానికి అండగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన దాంట్లో ఎనీ డౌట్ ఆయన సిన్సియర్గా వర్క్ చేయడమే కాకుండా చాలా సర్ది చెప్తాడు. ఆ పార్టీ వాళ్ళు కూడా సర్ది చెప్తారు అందరూ కూడా. కాబట్టి ఆయన కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కాదనుకుని మళ్ళీ ఆ 11 సీట్ల ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం ఎవరు కూడా సిద్ధంగా లేరు. సాధన చేస్తే అది ఎప్పటికైనా ఫలిస్తుందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మనసుని వశం చేసుకోలేనివాడు పరమాత్మ గురించి తెలుసుకోలేడని, ఇంద్రియ నిగ్రహంతోనే మనసును అదుపులో ఉంచుకోగలమని వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ 34వ రోజు కొనసాగిస్తూ కృష్ణతత్వం గురించి, నామముల గురించి చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగితే వ్యాసుడు గాంధారి సమక్షంలో సంజయుడు వివరించాడని తెలిపారు. భక్తితోనే కృష్ణతత్వాన్ని తెలుసుకోగలమన్నారు. కృష్ణుడి అవతారంతోనే అతని నామములు కూడా అవతరించాయని చెప్పారు. కౌరవ సభకు వెళ్ళి తమ తరపున సందేశం ఇవ్వడానికి శ్రీకృష్ణుడు సరైన వాడని పాండవులు భావించి అతడి దగ్గరకు వెళ్ళారు. మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నువ్వు తప్ప మరొకడు కనిపించటం లేదు, నిన్ను మాకిచ్చి పాండురాజు వెళ్ళిపోయాడు అని ధర్మరాజు శరణాగతుడై చెబుతాడని సామవేదం తెలియజేశారు. పుష్పాలను సమర్పణ చేసి గురుగారు ఆశీస్సులు అందుకుంటారు. వారు గురుగారికి సంబంధించిన కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేస్తారు. తర్వాత మన బ్రహ్మగారు రాజేష్ శర్మ గారు గురుగారికి పుష్పమాల. సంజయుడు పాండవులతో మాట్లాడి తిరిగి వచ్చి కౌరవ సభలో ధృతరాష్ట్రునికి దుర్యోధనికి చెప్పిన మాటలు చెప్పుకున్నాం. ముఖ్యంగా యుధిష్ఠిరుడు చెప్పినవి, అర్జునుడు చెప్పినవి, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను తెలియజేసిన సంజయుడు అటుపై కృష్ణతత్వం గురించి ప్రశ్న వేసిన ధృతరాష్ట్రునితో చెప్పేటప్పుడు వ్యాసుణ్ణి గాంధారిని అక్కడికి పిలిపించి మరీ చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఒకలా వింటావు, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది, విశేషించి మహానుభావుల సమక్షంలో చెప్పాలి అని చెప్పి వ్యాసుడి సమక్షంలో కృష్ణతత్వాన్ని చెప్తాడు. పైగా నేను తెలుసుకోలేకపోతున్నాను, నువ్వెలా తెలుసుకోగలిగావు అంటే కేవలం భక్తి చేతనే ఆయన తెలుసుకోగలిగాను. ఇక్కడ భక్తి అనే మాటే చెప్పబడుతుంది. ఈ భక్తి కూడా ఎలా సాధ్యము అంటే
మనసును వశపరుచుకోగలిగినటువంటి వాడు మాత్రమే కృష్ణుడిని తెలుసుకోగలడు. మనస్సును వశం చేసుకోలేని వాడు పరమాత్మను తెలుసుకోలేడు. ఇది తెలుసుకునేది ఏది? ఇది కూడా ఆలోచించవలసిన అంశమే కదా. అంతఃకరణం ద్వారానే తెలుసుకోవాలి. అంతఃకరణం ఇంద్రియాలతో ప్రపంచమే పడినప్పుడు పరమాత్మ ఎలా తెలుసుకుంటుంది? కనుక వీటన్నిటినీ నడుపుతున్న పరమాత్మ మనస్సును తిప్పగలగాలి. దాని ఇంద్రియ నిగ్రహమే చాలా ప్రధానమైనటువంటి అంశము. పరమాత్మ ప్రాప్తికి మరొక ఉపాయం కనిపించట్లేదు. దానితో పాటు ప్రధానంగా ఉండవలసినది ఇంద్రియాలని కోరికల నుంచి మళ్లించండి. దీన్ని కామత్యాగం అంటారు. రెండవది అప్రమాదత, ప్రమాద బుద్ధి ఉండకూడదు. ప్రమాదం అంటే ఏమరపాటు అనేది ఉండరాదు. ఇక మూడవది హింస ఉండరాదు, అంటే అహింసతో కూడి ఉండాలి. ఈ మూడు ప్రధానమైన విషయం. ఇలాగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ బుద్ధిని జారిపోయినయకుండా విష్ణు వైపు మళ్లించడమే నిజమైన యోగము. ఇది యోగం. దీన్ని జ్ఞానపథమన్నా భక్తిపథమన్నా పరమాత్మ వైపు మనస్సుని త్రిప్పడమే ప్రధానమైన అంశము అని చెప్తూ, కేశవుడు ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే దొరుకుతాడన్నప్పుడు ఆ ఇంద్రియాలు నిగ్రహింపబడతాయంటే వేదాది శాస్త్రములు చదివి వాటిలో చెప్పిన యోగమును దేశంలోని మరే రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం అందించడం పట్ల రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గాంధీపురంలో ఉన్న నివాసంలో బుధవారం కడియం రాజమహేంద్రవరం రూరల్ మండలాలతో పాటు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గోరంట్ల అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే వారికి ఈ చెక్కులు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. ఎవరికీ పైసా ఖర్చు లేకుండా తమ కార్యాలయం ద్వారా అన్ని ఫైళ్లను పారదర్శకంగా పూర్తి చేస్తున్నామన్నారు. కూటమి పార్టీల నాయకుల సమక్షంలోనే లబ్ధిదారులకు అందజేస్తున్నామని వివరించారు. పేదల విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, పండూరి అప్పారావు, కురుకూరి కిషోర్, తలారి మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవత్వం పరిమళించిన వేళ ఎంత ఆనందమో మనకు తెలుస్తూ ఉంది. పేద ప్రజల గుండెల్లో శాశ్వత నివాసం కల్పించే చంద్రబాబు గారి నాయకత్వం కింద ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు వైద్య ఖర్చులు భరించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దానిలో ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవాళ మన నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చారు. 257 మంది పైచలకు లబ్ధిదారులకు చేకూరింది. ఎవరైతే నిజమైన చూస్తూ ఉన్నారు మీరు, ఎలాంటి వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, ఆరోగ్యం తట్టుకోలేక ఆరోగ్య ఖర్చులు భరించలేని వాళ్ళు, అకాల మరణం చెందిన వాళ్ళు, ప్రమాదంలో మరణించిన వాళ్ళకి భారీగా సాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఉదారంగా సాయం చేసే ముఖ్యమంత్రిని ఏనాడు లేదు. గతంలో కూడా నేను 5 సంవత్సరాల్లో దాదాపుగా 10-12 కోట్ల రూపాయల చేలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ ఇవాళ ఇప్పటికే 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ సాయం అందుతుంది. ఇంకా పెండింగ్లో ఉన్నాయని చేస్తున్నాం. 1 రూపాయి ఖర్చు లేకుండా వారి ప్రాసెస్ అంతా మేమే చేయించి చెక్కులు తెచ్చి నాయకుల సమక్షంలో వారికి స్వయంగా ఇస్తున్నాం. 1 రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి అవినీతి అక్రమాలకు చోటు లేకుండా చేస్తున్న విధానం గణనీయంగా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్న మోడీ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఆరోగ్యశ్రీని కూడా పరిరక్షణ చేసి ఆరోగ్య రంగంలో పేదలకు కూడా ఉచితంగా వైద్యం అందేలాగా చేయటం, రాబోయే రోజుల్లో 24 లక్షల రూపాయల దాకా కూడా ఇన్సూరెన్స్ పథకం అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంలో చంద్రబాబు గారు చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున లబ్ధిదారులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హిందువు హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలని, హిందూ మతం కాదని హిందూ ధర్మమని, ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ అర్చకుడు జుత్తక వీర్రాజు శర్మ అన్నారు. స్థానిక రాజేంద్రనగర్ 12 కులాయిల సెంటర్లో అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జుత్తక వీర్రాజు శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని సంబంధించిన సంఘటనలను తెలియజేశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ మన ఇతిహాసాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. సేవాభారతి కర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల ఐకమత్యం కోసం
100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనమందరం ఒక్కటై నడవడానికి నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం రాజేంద్రనగర్, నెహ్రూ నగర్ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాగణపతి శివుడే పరమేశ్వర సేవలో ధరించి మన ముందు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో అదనపు ఎస్పీగా సేవలందించి బదిలీపై వెళ్తున్న ఎన్బిఎం మురళీకృష్ణను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జిల్లా వార్షిక నివేదిక సమావేశంలో కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్తున్న మురళీకృష్ణను ఎస్పీ నరసింహకిషోర్, జిల్లా పరిధిలోని డిఎస్పీలు, సిఐలు పుష్పగుచ్చాలు అందించి దుస్సాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్బిఎం మురళీకృష్ణతో సహా ఇక్కడ పనిచేసిన అదనపు ఎస్పీలందరూ పోలీస్ యంత్రాంగం విధి నిర్వహణలో బాగా సహకరించారని ప్రశంసించారు. తాను అందుబాటులో లేని సమయంలో కూడా మురళీకృష్ణ అందరితో సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖపై గౌరవం పెంచేలా మంచిగా పనిచేశారని కితాబునిచ్చారు. ఆయనకు పదవీ కాలం మరొక 7 నెలలు ఉందని, అయితే ఆయనను వదులుకోవటం ఇష్టం లేనప్పటికీ సొంత జిల్లాకు వెళ్తున్నందున తప్పని పరిస్థితుల్లో అంగీకరించామని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, డిఎస్పీలు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ మేడం సార్ డిఎస్పీలు అందరూ వచ్చారు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 15% మేరకు నేరాలు తగ్గాయి, వార్షిక నివేదిక వెల్లడించిన నరసింహకిషోర్. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ పని, రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ విధ్వంసకర పాలన, కూటమిది సంక్షేమ పాలన, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రూడా చైర్మన్ బొడ్డు. పుష్కరాల ముందే పేపర్ మిల్లు మూసేయాలి, ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్. మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు తథ్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.